ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. దీన్ని నేను బీఆర్ఎస్ అంటే గుజరాత్లో ఇప్పుడు దానికి నేను జాతీయ పార్టీగా నేను ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాను అని మన కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు మునుగోడులో విజయం బీఆర్ఎస్కి ఎంతవరకు ఉపయోగపడుతుంటారు? ఇప్పుడు మునుగోడు ఎన్నిక ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఎన్నిక జరిగింది. ఆ ఒక్క అసెంబ్లీ ఎన్నిక కోసం అమిత్ షా గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి వరకు ఎంతటి స్థాయిలో అక్కడ ప్రచార బాధ్యతలు నిర్వహించారు, ఎంత టైం కేటాయించుకున్నారు, ఎంత స్థాయిలో యంత్రాంగాలని మొత్తం అక్కడ కేటాయించారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇవన్నీ చూసుకున్నప్పుడు అక్కడ గెలుపు ప్రాతిపదికగానే జాతీయ రాజకీయాల్లో రేపటి రోజున ఒక మార్గనిర్దేశం అవుద్ది అనే ఆలోచనలో ఉంటే కేసీఆర్ గారు అది ఆయనకి అంత మాత్రం అవగాహన లేని నాయకుడు కాదని మనం అనుకుందాం. ఇక్కడ ఒకసారి పరిశీలించి చూసుకుంటే జాతీయ పార్టీగా టీఆర్ఎస్ని రూపాంతరం చెందించాలని చెప్పని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుస్తున్నట్టుగా వాళ్ళ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గం మొత్తం కూడా ఒక ఆమోద తీర్మానం ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయ్యారు. మరి ఎన్నికల గుర్తు దొరికినా దొరకపోయినా ముందుగా హిమాచల్ ప్రదేశ్ నామినేషన్లు అయిపోయినాయి కదా. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదు? ఒక జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి సవాలు విసరాలి అనుకునేటప్పుడు మరి ముందుగా వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు. రెండోది ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వెళ్ళి అక్కడ సీరియస్గా పోటీ చేస్తానని చెప్పని నేనేం అనుకోవటం లేదు. అక్కడ పోటీ చేసే ఆలోచన ఉండుంటైతే ఈ పాటికైనా 1-2 సార్లు గుజరాత్లో పర్యటించాలి. అక్కడ ఈయన పట్ల ఆకర్షితులై ముందుకు వచ్చి పోటీ చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, అక్కడ ఎంతమంది అభ్యర్థులను పోటీలో పెడతారో, లేదా అక్కడ ఏదైనా పార్టీలతోటి సైజుతోటి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారా, ఇటువంటి ఇదేది ఇప్పటివరకు ఒక అధికారికమైన ప్రకటన బీఆర్ఎస్ నుంచి రాలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక గెలవడం అనేది ఒక ఫేస్ సేవింగ్ లా ఉపయోగపడింది. అధికారంలో ఉండి అంటే వరుసగా 3వ ఉప ఎన్నికలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు అది 100% టీఆర్ఎస్ మనుగడకే ప్రశాంతంగా మారేంతటి భారీ సవాలు భారతీయ జనతా పార్టీ నుంచి విసరగలిగే ఆస్కారం ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీని నిలవరించడానికి 100% ఉపయోగపడింది. అదే నల్గొండ జిల్లాలో గతంలో జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయగలిగిన టీఆర్ఎస్ ఈసారి కేవలం 10,000 మెజార్టీతో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీని నల్గొండ జిల్లా లాంటి కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న జిల్లాలో, గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాలో అక్కడ కూడా ఒక బలమైన ప్రత్యర్థిగా భావించి తీరాల్సిన అవసరం కంటికి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ భారత రాష్ట్ర సమితి అడుగులు జాతీయ స్థాయి రాజకీయాల వైపు ఇప్పటికిప్పుడు గుజరాత్ ఎన్నికల్లోనే పోటీ చేయడం ద్వారా తమ తొలి అడుగులు వేస్తారా వేరనేది ఇంకొద్ది రోజుల్లో మనం దాన్ని వేచి చూస్తే కానీ అర్థం కాదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఇంతవరకు దాని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు, సంకేతాలు అయితే బయటకు రాలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.